హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. సో ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా కేటీఆర్ అరెస్ట్ వ్యవహారమే నడుస్తుంది. ఏ సమయంలో అయినా అరెస్ట్ చేయొచ్చు అని వాదనలు కూడా వినిపిస్తుంది. అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సో విషయం గురించి మాట్లాడదాం. ఇవాళ మన హిట్ టీవీ స్టూడియోలో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వీటి గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, అసలు మేము గత కొద్ది రోజులుగా వింటూ ఉన్నాం కేటీఆర్ అరెస్ట్ 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 అని. సో ఇప్పుడు ఈడీ విచారణకు కూడా పిలవడం జరిగింది. సో ఎందుకు మళ్ళీ మళ్ళీ విచారణలు జరుగుతూనే ఉన్నాయి? అరెస్ట్ ఏ సమయంలో అయినా అరెస్ట్ చేయొచ్చు అని అంటున్నారు, కానీ ఎందుకు అరెస్ట్ జరగట్లేదు? నిజంగా అరెస్ట్ చేస్తారా? అది ఇక్కడ ఈ ఫార్ములా ఈ కేసు మనం చూసుకుంటే అండి, గత 1 month నుంచి నియర్లీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇదిగో అరెస్ట్ చేస్తాం, అదో అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నారు, బట్ అది అవ్వట్లేదు. ఎనీవేస్ మొన్నటి వరకు ఇది యాక్చువల్ మనం 2 విధాలుగా చూడాలి. ఒకటి, ఇందులో 2 కేసెస్ ఫైల్ అయినాయి. ఒకటి ఏసీబీ ఫైల్ చేసిన ఇదే స్కామ్ మీద ఏసీబీ ఫైల్ చేసింది. ఆ సదరు ఏసీబీ అనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, దట్ వర్క్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఇండిపెండెంట్ అథారిటీస్. ఈ 2 ఇండిపెండెంట్ అథారిటీసే. ఒకటేమో స్టేట్ పరిధిలో ఉంటుంది, ఇంకోటి సెంట్రల్ పరిధిలో ఉంటుంది. సో ఇక్కడ ఈ కేసుని 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పుడు టేకప్ చేశాయి. సో ఏసీబీ వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు, ఈడీ కూడా ఇండిపెండెంట్ గా వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఇది 2 విధాలుగా మనం చూడాలి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఏసీబీ వారు ఇప్పుడు మొన్నటి వరకు మనం చూసుకుంటే హైకోర్టులో ఈయన క్వాష్ పిటిషన్ కూడా కొట్టేయడం జరిగింది కేటీఆర్ గారిది. దాంతోపాటు ఆయన ఇంటరిమ్ రిలీఫ్ మొన్నటి వరకు ఆయన మీద అప్పటి వరకు చర్యలు తీసుకోకూడదని ఏదైతే ఇంటరిమ్ రిలీఫ్ ఉందో అది కూడా మొన్న క్వాష్ అయిపోయింది, డిస్మిస్ అయిపోయింది దాంతోపాటు. సో ఇమీడియట్ గా ఆయన సుప్రీంకోర్టుకి మూవ్ చేసుకున్నారు. అక్కడ కూడా ఆయనకి చుక్క ఎదురైంది, మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇంత గ్యాప్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డే నుంచి ఆయన నిజంగా హీఈస్ A1 ఇన్ ద ఫార్ములా ఈస్ కేస్. ఆయన A1 ఉన్నాడు. A2 ఏమో అరవింద్ కుమార్ గారు ఉన్నారు, గత హెచ్ఎండిఏ చైర్మన్. అండ్ నెక్స్ట్ A3 ఏమో బిఎల్ఎన్ రెడ్డి గారు ఉన్నారు, హెచ్ఎండిఏ ఇంజనీర్. వీళ్ళు ముగ్గురు ఇక్కడ A1, A2, A3 కింద ఆధారాలన్నీ కూడా చాలా కరెక్ట్ గా ఉన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే క్వశ్చన్ మార్క్ ఎదురవుతుంది. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ అని. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ నమోదై ముఖ్యంగా గవర్నర్స్ పర్మిషన్ వెన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద, పీసీ యాక్ట్ కింద, సెక్షన్ 17A కింద క్లియర్ గా గవర్నర్స్ పర్మిషన్, క్యాబినెట్ ఆమోదం అన్ని తీసుకున్న తర్వాత ఈయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు అప్పట్లో ఇనిషియల్ గా అరెస్ట్ చేయలేదు. అండ్ దే హ్యావ్ గివెన్ హిమ్ ఇనఫ్ యాంపుల్ టైమ్. ఇదేంటి మా ఇంటర్మ్ రిలీఫ్ అప్లై చేసుకోవడానికి, హైకోర్టులో క్వాష్ చేసుకోవడానికి, అండ్ యాంటిసిపేటరీ బెయిల్ చేసుకోవడానికి అన్నిటికీ టైం ఇచ్చారు. మరి సదరు స్టేట్ గవర్నమెంట్ మరి ఇన్ని ఫాలో అయ్యి ఇమీడియట్గా ఆయనని ఒక ప్రైమ్ అక్యూజ్ కింద పెట్టప్పుడు అప్పుడు ఇమీడియట్గా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆ స్టేట్ గవర్నమెంట్ని అడగాలి. నెక్స్ట్ సరే అది అయిపోయింది. మొన్న ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ విత్ ఇంటర్మ్ రిలీఫ్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ఏసీబీ గారు కానీ వీళ్ళు కానీ ఆ ఏజెన్సీ ఇప్పటివరకు ఆయన అరెస్ట్ చేయలేదు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయనకు అంతంత ఛాన్స్లు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ లోపల ఇవాళ జరుగుతున్న ఈడీ ఏదైతే నేను చెప్పాను అది కూడా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ. అది ఇట్ వర్క్స్ అండర్ పిఎంఎల్ యాక్ట్, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో దాని ప్రకారంగా ఈడీ ఇక్కడ ఏం నమ్ముతుందంటే ఈ ఎఫ్ఈఓ కంపెనీకి కానీ వేరే ఇతరత్ర కంపెనీలు, ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ అని ఇవన్నీ ఇక్కడ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మధ్యలో ఈ హెచ్ఎండిఏతో ఆ ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ ఏదైతే అయిందో అక్కడ ఒక 55 crores ఆ ఎఫ్ఈఓ కంపెనీకి హెచ్ఎండిఏ నుంచి చాలా ఉల్లంఘనలు జరుగుతూ ఆ ట్రాన్స్ఫర్ అయింది. దానివల్లే సదరు ఆర్బీఐ 8 crores చిల్లర పైన ఫైన్ కూడా వేసింది. ఆ ఫైన్ ఇవాళ రోజు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మేము కట్టామని చెప్పి దాని పరంగానే ఇవన్నీ ఆధారితంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి సదరు కేటీఆర్ గారి మీద అండ్ మిగతా అరవింద్ కుమార్ గారు అండ్ బిఎల్ఎన్ రెడ్డి గారి మీద ఈ కేసులు ఇది ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి A1, A2, A3 కింద పరిగణించాలని ఫైల్ చేసిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇప్పటివరకు ఎందుకు ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు? అదే ఒక సదరు సూపర్ స్టార్ గారి కేసులో మనం చూసాము అంతకుముందు. హీఈస్ ఈవెన్ అందులో ఆయన ఇంకా A11, ఆయన ఈ నాట్ ఈవెన్ A1 అయినా కూడా ఇంటి లోపలికి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి మరి తీసుకుని వచ్చి మరి అరెస్ట్ చేసి ఇవన్నీ అయినాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ A1 ఉన్న ఒక సదరు కేటీఆర్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్, ఒక ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయిందని మీ ఏసీబీ నమ్మినప్పుడు, ఒక ఎఫ్ఐఆర్ వేసినప్పుడు దాని అనుగుణంగా ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం దాని బేస్డ్ ఆన్ దాట్ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఈడీ కూడా వచ్చి దాని ఈడీ ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ వేసే హక్కు ఉండదు. వేరే అథారిటీస్ వేసిన ఎఫ్ఐఆర్ ఆధారితంగానే ఈడీ వస్తుంది. సో ఇక్కడ ఈడీ కూడా ఇక్కడ పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఏదో మనీ లాండరింగ్ అయిందని నమ్మి ఆ ఏసీబీ వారు వేసిన సదరు ఎఫ్ఐఆర్ ఆధారితంగా ఈడీ కూడా ఇప్పుడు ఎంటర్ వాళ్ళు కూడా సపరేట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఇన్ని అవుతున్నప్పుడు ఇంకా ఏసీబీ వారు సదరు ఎక్స్ మినిస్టర్ గారిని కానీ ఆ మిగతా A2, A3 వాళ్ళని కానీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది తెలంగాణ ప్రజానికం ఆలోచించుకోవాలి, వాళ్ళు క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్ని. సో అందరు అదే అంటున్నారు. సో ఏ సమయంలో అయినా కేటీఆర్ అరెస్ట్ అవ్వచ్చు. లైక్ ఇంతకు ముందు కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినట్టుగా కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. బట్ ఇప్పటి వరకు అయితే విచారణలోనే ఉన్నారు, అరెస్ట్ అయితే జరగలేదు.
ఒకవేళ అరెస్ట్ అవుతే కనుక శిక్ష పడే అవకాశం ఉందా? ఎంత శిక్ష పడే అవకాశం ఉంది? అంటే అరెస్ట్ అనేది ఇక్కడ మనం జ్యుడిషియల్ రిమాండ్ కింద వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అది మినిమం ఫస్ట్ 14 days అయితే ఉంటుంది. దాని తర్వాత బేస్డ్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ ది కేస్ వాళ్ళు ఇంకా ఎక్స్టెన్షన్ అడగచ్చు. ఈ లోపల ఈయనని జ్యుడిషియల్ రిమాండ్ లో అరెస్ట్ చేసినప్పుడు ఆయన సదరు లీగల్ టీమ్ వాళ్ళు నార్మల్ బెయిల్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ పర్టికులర్ ఇలాంటి కేసెస్ లో బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? జనరలీ వెన్ ద అక్యూజ్డ్ ఈస్ ప్రైమ్ అక్యూజ్డ్ A1 కింద ఉన్నప్పుడు బెయిల్ వెంటనే రావడం కష్టం ఇలాంటి వాటిలో. అదే మనం కవిత గారి కేసులో కూడా చూసింది అదే. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం బెయిల్ దొరకదు. మరి దాని గురించే పాపం ఏమన్నా లీనియన్స్ ఇస్తున్నారా ఏమో అన్నది అది సదర్ గవర్నమెంట్ అవ్వకుండానే కొంచెం లీనియన్స్ ఏమో మరి. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ వేరే కేసెస్ లో చాలా చురుగ్గా పనిచేసే గవర్నమెంట్ ఆ కేసుల గురించి సదరు అసెంబ్లీలో కూడా మాట్లాడి ఎంతో కష్టపడి ఎంతో మేము అందరూ సమానమే సూపర్ స్టార్ అయినా ఎవరైనా ఒకటే అని మాట్లాడే సదరు గవర్నమెంట్ ఇవాళ రోజు సదరు ఎక్స్ మినిస్టర్ నాట్ ఈవెన్ వాళ్ళ అపోజిషన్ పార్టీ, మళ్ళీ వాళ్ళ పార్టీ కూడా కాదు, అపోజిషన్ పార్టీలో ఇంత ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్న ఒక ఎక్స్ మినిస్టర్ గారి మీద మాత్రం ఈ సాఫ్ట్ కార్నర్ ఎందుకు ఉంది అని డౌట్లు వస్తున్నాయి జనాలకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ గారు కూడా చాలా ధీమాతో ఉన్నారు, అసలు ఏం జరగదు, ఏం జరిగే అవకాశం లేదన్నట్టుగా. దీని గురించి ఏమంటారు? అదేనండి నేను చెప్తున్నట్టు మరి ఆయనకు కూడా ఏమన్నా కాన్ఫిడెన్స్ ఉందేమో వీళ్ళు ఏం చేయలేరు నన్ను అరెస్ట్ చేయలేదని చెప్పి. ఆల్రెడీ ఏమన్నా ఇంటర్నల్గా ఏమన్నా వాళ్ళు ఏమన్నా సెట్టింగ్లు ఉన్నాయేమో అని చెప్పి తెలంగాణ ప్రజానికం అయితే గుసగుసలు ఆడుతున్నాయి. అండ్ చాలా పేపర్స్ కూడా ఇది వస్తున్నాయి ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని. సదరు మా బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఏమైంది, మరి అరెస్ట్ చేయాలనుకుంటే నిజంగా ఇందులో A1 కింద ఉన్నాయని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, మరి ఎందుకు ఇంత ఛాన్సులు ఇస్తున్నారు ఆయనకి, యాంటిసిపేటరీ బెయిల్స్ ఇంటరిమ్ రిలీఫ్స్ అన్ని అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు అరెస్ట్ చేయకుండా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ ఇంటరిమ్ రిలీఫ్ కూడా మొన్నటితో డిస్మిస్ అయిపోయింది హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో. అయినా కూడా ఇంకా అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేసే ఛాన్సెస్ అన్ని ఉన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కేవలం టైం పాస్ కి ఆయన ఇన్వెస్టిగేషన్ పిలిచి మళ్ళీ ఆయన ఏమో నా లాయర్స్ అయితే నేను వస్తాను లేకపోతే నేను వెళ్ళిపోతాను ఆయన వెనుదిరిగి వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. దట్స్ ఓకే, ఆయన లాయర్ ని పెట్టుకొని వెళ్ళటం ఆయన హక్కు, అదే కోర్టులో వేసుకున్నాడు ఆయన. కోర్టులో కూడా ఏం చెప్పారు, లాయర్ మీరు పెట్టుకోవచ్చు కానీ ఆయన దూరంగా నుంచి మానిటర్ చేయాలి, మధ్యలో ఇన్వెస్టిగేషన్ అబ్స్ట్రక్ట్ చేయకూడదు మీ లాయర్స్ అని చెప్పి క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది కోర్టు అక్కడ. సో దాని ప్రకారం ఆయన లాయర్ తీసుకుని వెళ్ళాడు మొన్న. బట్ ఇంత ఇబ్బందులు పడే బదులు మీరు అంత పెద్ద ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయింది, ఇట్స్ హ్యూజ్ స్కామ్ అని మీరు నమ్ముతున్నప్పుడు మీ గవర్నమెంట్ కానీ మీ సదరు ఏసీబీ కానీ ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో తీసుకొని అదే ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు కూడా సజావుగా సాగుతుంది కదా, దేనికి ప్రాబ్లం అనేది జనాలకి డౌట్లు వస్తున్నాయి. ఇది కాన్సెప్ట్ అక్కడ. సో ఇంత ఆధారాలు ఉన్నా కూడా సో వీళ్ళే అంటుంటారు కదా, వాళ్ళ వాదన ఏంటంటే, ప్రభుత్వ వాదన ఏంటంటే అసలు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయకుండా అరెస్ట్ చేస్తే కక్షపూరితంగా చేశారని అంటారు. కానీ ఆధారాలన్నీ సేకరించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చేద్దామని ఆగుతున్నామని వీళ్ళు అంటారు. నిజంగానే ఇది ఆ ప్రాసెస్ లోనే జరుగుతుందా? మరి ఇదే సమాధానం సదరు సూపర్ స్టార్ గారి విషయంలో కూడా చెప్పుంటే బాగుండేది. పాపం ఇట్లానే సరైన ఇన్వెస్టిగేషన్ చేసి అది కూడా ఏ లెవెల్లో ఉన్నాడు ఆయన. అది ఒక యాక్సిడెంట్, అది ఒక అందరూ దానికి బాధ్యులే. ఒక విధంగా ఇట్స్ సిస్టమ్ మెకానిజం ఫెయిల్యూర్, అది క్లియర్ తెలుసు అందరికి. మరి అందులో చుట్టం కూడా కాదు అని కూడా అన్నారు వీళ్ళు. మరి అలాంటప్పుడు మరి ఆయన విషయంలో మాత్రం ఎందుకు మరి అరెస్ట్ చేసి మరి అంత గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం అందులో ఏముంది? ఒక ఏమైనా అక్యూజ్డ్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా అయిన తర్వాత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఇక్కడే ఉంది. ఇంకా దిస్ ఈస్ మోర్ సివియర్ అఫెన్స్ కదా. దాంతో కంపారిజన్ దట్ ఈస్ అట్లీస్ట్ అన్ యాక్సిడెంట్, డీమ్డ్ టు బి అన్ యాక్సిడెంట్ టిల్ నౌ. అదైతే క్లియర్ యాక్సిడెంట్ అని తెలుస్తుంది అట్లీస్ట్. ఇక్కడైతే ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది ఇట్స్ ఫ్రాడ్, ఒక పెద్ద ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్స్ అయినాయి అని చెప్పి మీరు నమ్ముతున్నారు. నమ్మినప్పుడు మీరు ఇంకా అరెస్ట్ చేయకుండా టైంపాస్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ పేరుతో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అదే సదరు వేరే సూపర్ స్టార్ విషయంలో ఆ విషయంలో మాత్రం ఏ లెవెన్లో ఉన్న అతను మళ్ళీ ప్రైమ్ ఎగ్జిక్యూటివ్ కాదు, ఎక్కడో ఏ లెవెన్ ఆయనను తీసుకెళ్ళి ఇంట్లో తీసుకెళ్ళి మరి అరెస్ట్ చేసి అంత జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టి మరి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఏముంది అక్కడ మాత్రం? అంతే కదా. మరి మీరు ఇక్కడ ఒక చట్టం మాట్లాడి మరి అక్కడ ఇంకో చట్టం మాట్లాడుతున్నారు ఏంటి? అదే కదా నేను ఫస్ట్ నుంచి ఆర్గ్యూ చేస్తాను. సో ఇప్పుడు ఇదంతా డిస్ట్రక్షన్ కైండ్ ఆఫ్ మోడ్ లో వెళ్తుందని అనుకోవచ్చా? డిస్ట్రాక్షన్ కంటే ఎక్కువ డిస్ట్రాక్షన్ కైండ్ ఆఫ్ మోడ్ లో వెళ్తున్నారని చెప్పి నేను అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు నేను చెప్పినట్టు వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు 6 హామీలు అని అనుకుంటున్నామో అవన్నిట్లోనూ చాలా అట్టర్ ఫ్లాప్ అయ్యారు వీళ్ళు. ఎలక్షన్స్ ముందు ఇచ్చిన ఆ హామీలని నెరవేర్చలేకపోతున్నారు. ఇప్పుడు ఏదో 26th లోపల మేము రైతు బంద్ చేస్తాము, మహిళలకి అవి ఉచితాలు ఇస్తాము ఏదో చెప్తున్నారు. బట్ అవన్నీ నిజంగా ఎంతవరకు అయితే తెలియదు, జనాలకు కూడా నమ్మకం పోయింది. సో వాటి నుంచి ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అంటే నేను చెప్పేది జనాల మధ్యలో ఉన్న మాటలే నేను చెప్తున్నాను ఇవాళ రోజు. సో లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. సో వీటి ప్రభావం ఏదైతే 6 హామీలు వీళ్ళు ఫెయిల్ అయ్యారో ఆ ఎఫెక్ట్ లోకల్ ఎలక్షన్స్ మీద పడకూడదని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారేమో అని చెప్పి కూడా జనాలు అనుకుంటున్నారు. సో దానివల్ల ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకుంటున్నారు. డిస్ట్రక్షన్ పాలిటిక్స్ కంటే ఎక్కువ డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నాను నేనైతే. ఓకే, సో మొత్తం డైవర్ట్ చేస్తున్నారంటారా? అదే అనుకుంటున్నారు జనాలు కూడా. ఓకే, సో ఈ పర్టికులర్ కేసు వచ్చేసి ఫర్దర్ గా ఏం జరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఈడీ విచారణ అయిపోయి
నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఇప్పుడు యాజ్ అ టోల్ యూ ఏసీబీ అండ్ ఈడీ ఈ రెండు సపరేట్ అథారిటీస్ ఇవి. ఏటికి వాటికే ఇన్వెస్టిగేషన్ చేసే హక్కులు ఉన్నాయి, ఏటికి వావే అరెస్ట్ చేసే హక్కులు కూడా ఉన్నాయి. సో ఏసీబీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేనంత మాత్రాన్ని ఈడీ అరెస్ట్ చేయకూడదని లేదు. సో ఈడీ ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ ఒకవేళ వాళ్ళు కనుక ఇతను జ్యుడిషియల్ రిమాండ్లో తీసుకుంటే ఇంకెక్కువ విషయాలు తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతను బయట ఉంటే ఎక్కువ అది విట్నెస్లను కానీ ఎవిడెన్స్లను కానీ ట్యాంపర్ చేసి మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. జ్యుడిషియల్ రిమాండ్లో తీసుకుంటే ఇంకెక్కువ నిజాలు రాబట్టచ్చు అని ఈడీ నమ్మితే మాత్రం ఈడీ తప్పకుండా అరెస్ట్ చేసే హక్కు ఉంది ఈడీకి, అండ్ దే కెన్ అరెస్ట్ హిమ్ ఆల్సో కేటీఆర్ గారిని. మరి సదరు ఏసీబీ గారికి కూడా ఇదే హక్కు ఉంది. మరి ఏసీబీ ఎందుకు వాడుకోవట్లేదో వినియోగించుకోవట్లేదో హక్కు నాకు తెలియదు. బట్ ఈడీ మాత్రం దేర్ ఇస్ అ హ్యూజ్ ఛాన్స్ దట్ దే మైట్ అరెస్ట్ హిమ్ బికాస్ ఈడీ అనేది ఒక సెంట్రల్ అథారిటీ, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ. అఫ్ కోర్స్ ఏసీబీ కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ, బట్ ఐ డోంట్ నో మరి ఎందుకు వాళ్ళు అది వాళ్ళ సజావుగా వాళ్ళు సాగడానికి ఇన్వెస్టిగేషన్స్కి మరి వాళ్ళు అరెస్ట్ ఎందుకు చేయట్లేదు తెలియదు నాకు. బట్ ఈడీ మాత్రం ఇక్కడ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. యాజ్ అ టోల్ యూ ఈడీ కెన్ ఆల్సో అరెస్ట్ కేటీఆర్. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. ఓకే, అరెస్ట్ చేయొచ్చు కానీ ఫర్దర్ గా బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బెయిల్ అనేది ఒక మనిషి ఒక అక్యూజ్డ్ నైతిక హక్కు అండి. సో ఏ అథారిటీ మిమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా ఇమీడియట్ గా మీరు బెయిల్స్ మూవ్ చేసుకునే హక్కు మీకు ఉంటుంది. సో వాట్ ఎవర్ మైట్ బి ద ఆఫెన్స్, మీకు ఇమీడియట్ గా ఒక జ్యుడిషియల్ రిమాండ్ లో ఒక నేరస్తుడిని తీసుకుంటే రిమాండ్ లోకి ఇమీడియట్ గా అతను బెయిల్ వేసుకునే హక్కు అతనికి రాజ్యాంగం ఇచ్చింది. సో డెఫినెట్లీ ఈడీ అరెస్ట్ చేసినా కూడా కేటీఆర్ క్యాన్ మూవ్ హిస్ మనం బెయిల్స్. కవిత గారి కేసులో అబ్జర్వ్ చేసాం, చాలా రోజులు తను జైల్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్ కేటీఆర్ గారి విషయంలో కూడా జరిగే అవకాశం ఉందని అనుకోవచ్చా? అంటే ఆ కేసు సివియారిటీ దానికి దీనికి సిమిలర్ లెవెల్లో ఉందా, లేదంటే ఎలా ఉంది? అంటే క్రైమ్ ఆఫ్ సచ్ ఎనీ గ్రావిటీ ఇస్ అ క్రైమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో గ్రావిటీ బట్టే అన్ని ఒకటే అని కూడా చెప్పలేము, అలాగని లేదని కూడా చెప్పలేము. కేవలం అందులో ఎక్కువ అమౌంట్ ఫ్రాడ్ అయింది, ఇందులో తక్కువ అమౌంట్ ఫ్రాడ్ అయిందని చెప్పి దీని సివియారిటీ తక్కువ అని కూడా చెప్పలేము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ చేసిన వ్యక్తులు ఎవరన్నా కూడా చూస్తారు. ఇప్పుడు నువ్వు ₹1 ఫ్రాడ్ చేసినా, ₹10 ఫ్రాడ్ చేసినా, చేసిన వ్యక్తి ఒక గౌరవనీయమైన మినిస్టర్ హోదాలో ఉండి అలాంటి తప్పు చేస్తే తప్పే. సో అలాంటప్పుడు మనం అది చెప్పలేము ఇది ఎంతవరకు సివియారిటీ ఉంది అని చెప్పలేము. ఒకవేళ నిజంగా ఒకవేళ ఈడీ కనుక ఇది చాలా పెద్ద ఫ్రాడ్ అయింది, ఇది ఒక 55 crores ఫ్రాడ్, అనవసరంగా ఎటువంటి ఆధారితంగా నిరాధారంగా ఎటువంటి అప్రూవల్స్ లేకుండా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు వితౌట్ ఎనీ క్యాబినెట్స్ అప్రూవల్ ఎట్ దట్ టైం, అన్ని చట్టాలు ఉల్లంఘించారు వీళ్ళు, మనీ లాండరింగ్ అయ్యిందని నమ్మితే నిజంగానే కేటీఆర్ గారిని కూడా సెంట్రల్ జైల్లో కానీ ఇంకెక్కడైనా కానీ పెట్టే హక్కు ఉంది ఈడీకి. బట్ ఈ కేసులో ఇప్పుడు చూసుకుంటే అప్పుడు ఏంటంటే అది ఢిల్లీలో అయిన లిక్కర్ స్కామ్ కాబట్టి కవిత గారిది చూసుకుంటే అక్కడ నార్త్లో కూడా ఆ స్కామ్ అంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి సో దాని పరంగా అక్కడ తిహార్కి ఈమెని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ నాకు తెలిసి మరీ తిహార్కి తీసుకెళ్లరేమో అనుకుంటున్నాను కేటీఆర్ గారిని, ఇక్కడే సెంట్రల్ జైల్లో పెట్టి కూడా వాళ్ళు విచారణ చేయొచ్చు వాళ్ళు. సో లెట్ us see what will happen. First of all, I think at least ED will do their job and they might arrest him if they really కేటీఆర్ గారు అంటున్నారు అసలు నాది ఎలాంటి తప్పు లేదని. ఒకవేళ ఆయన నేను తప్పు చేయలేదు, నేను నిర్దోషాన్ని నిరూపించుకోవాలంటే ఆయన ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఎనీ అక్యూజ్డ్ ఎవరైనా సరే నేను నిర్దోషి అనే చెప్తారు, అది వేరే విషయం. కాకపోతే ఎనీవేస్ అదే యాజ్ ఎ టోల్డ్ యూ ఆయన బెయిల్స్ మూవ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అరెస్ట్ అయితే, లేదంటే ఒకవేళ అరెస్ట్ అయితే డౌట్గా ఉంటే యాంటిసిపేటరీ బెయిల్స్ కూడా ఇప్పుడు ఆయన మూవ్ చేసుకోవచ్చు, విచ్ విల్ డూ ఐఎమ్ షూర్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎట్లాగో ఆయన టీం ఉన్నారు కాబట్టి ఇది కోర్టుకి ఎప్పుడైతే ఇది వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకి వెళ్తుందో ట్రయల్కి, అప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులోను హైకోర్టులోను ఈయన ఆల్రెడీ వేసుకున్నారు లంచ్ మోషన్స్ కానీ అన్ని మోషన్స్ వేసుకున్నారు. అక్కడ వేసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉన్న ఒక కేసుని మేము దీనిలో ఇన్వాల్వ్ కాలేమని సుప్రీంకోర్టు చెప్పేసింది, హైకోర్టు కూడా అలానే చెప్పింది. సో ఇది ఇన్వెస్టిగేషన్ అవ్వాల్సిందే, అయిన తర్వాత ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే రెండు అథారిటీస్ బోత్ ఏసీబీ అండ్ ఈడీ ఈ రెండు ఛార్జ్ షీట్స్ ఫైల్ చేస్తే, ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఈ కోర్టుకి వెళ్తాయి ట్రయల్స్కి, సదరు ఏసీబీ కోర్టు సదరు ఈడీ కోర్టుకి వెళ్తాయి రెండు. అక్కడ ఈయన ట్రయల్ ఎదుర్కోవాలి, ఈయన లాయర్స్ తరపున ఇలా లాయర్స్ వాదిస్తారు ఈయన తరపున. సో యాజ్ ఎ డిఫెండెంట్ హీ హాస్ టు ఫేస్ ద ట్రయల్. సో దాని పరంగా ఇంకా అది ముందుకెళ్తుంది. సో వీళ్ళకి దొరికిన ఎవిడెన్సెస్ కానీ వీళ్ళు ఒకవేళ అవతల ఏసీబీ సదరు గవర్నమెంట్ లీడర్స్ ఈయన ఒఫెన్సెస్ని నిజంగానే కరెక్ట్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయగలిగితే అండ్ ఈడీ కూడా ఈ మనీ ట్రయల్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే నిజంగానే ఏదో లాండరింగ్ అయింది, మనీ లాండరింగ్ అయిందని, తప్పకుండా అప్పుడు ఈ కేసులో ఆయనకు శిక్ష పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఈ పర్టికులర్ కేసులో మాత్రం ఇది ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని చెప్పలేకపోతున్నారు జనాలు కూడా. అసలు జనరల్లీ ఏం జరుగుతుంది ఏంటి అనేది, సో ఇంకా ఇదో కన్ఫ్యూజన్ లానే ఉంది, అరెస్ట్ అవుతారా లేదా, అసలు ఏం జరగబోతుంది అనేది ఒక కన్ఫ్యూజన్ లానే ఉంది మేబీ. సో జనరల్లీ ఏంటంటే కౌశల్య గారు, ఈ మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్మెంట్ కేసెస్ ఏవైతే ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసెస్ కానీ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ కానీ, ఇందులో జనరల్లీ కన్విక్ట్ చేయడం కొద్దిగా కష్టమే. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ చేస్తే చాలా పగడబందీగా చేస్తారు. అందుకే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఒక PML యాక్ట్ పెట్టి మరి ఈడీ కింద ఒక యాక్ట్ని పెట్టింది, కాన్స్టిట్యూట్ చేసింది అందుకే. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఆర్థిక నేరస్తులు ఉంటారో వాళ్ళు చాలా తెలివిగా మనీ లాండరింగ్ చేస్తారు, దానికి చాలా పద్ధతులు ఉంటాయి. ఫారెన్ కంపెనీస్లో అక్కడ షెల్ కంపెనీస్ అని ఓన్లీ ఆన్ పేపర్ ఉంటాయి, ఆ కంపెనీస్ నిజంగా ఉండవు, అక్కడ మనిషి ఉండడు ఎవడు ఉండడు. కాకపోతే కంపెనీస్ అలా సృష్టించి
వాటి ద్వారా ఇక్కడ రకరకాల పనామాలో కానీ వెస్టిండీస్లో కానీ యూఎస్లో అలా రకరకాల కంట్రీస్లో అవి షేల్ కంపెనీస్ ఓపెన్ చేసి అలా మనీ లాండరింగ్స్ చేస్తారు. సో ఈ మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది చాలా కష్టం జనరల్. ఈ లింకేజెస్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఫలానా సదరు మినిస్టర్ గారి ద్వారానే ఇవన్నీ ఈ అమౌంట్లు వెళ్ళినాయి పలానా కంపెనీకి అండ్ ఆ కంపెనీకి ఈయనకి సంబంధం ఉంది అని ఇది ప్రూవ్ చేయడం అనేది బేసికలీ చాలా కష్టమైన పని అది, కష్టమైన పని అది. సో అందులోనే చాలా మటుకు ఏజెన్సీస్ కొద్దిగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, బట్ చాలా మటుకు మీరు చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జగన్ గారి కేసులో చూడండి, అది ఎప్పటి నుంచో సిబిఐ ఆ కేసులు క్విట్ ప్రోక్యో మీద ఈయన ఇవైనా అవినీతి జరిగిందని చెప్పి గత 10-15 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి కేసులు. ఇప్పటివరకు వాటికి అసలు విముక్తే లేదు. మరి ఇది ద సేమ్ థింగ్, అది సిబిఐ కానీ ఈడీ కానీ ఏదైనా కానీ సమ్వే ద సిస్టమ్ ఈస్ ఫెయిలింగ్ అనిపిస్తుంది. సో దే ఆర్ అనేబుల్ టు ఎస్టాబ్లిష్ దిస్ లింకేజెస్ అండ్ ద మనీ ట్రైల్ క్లియర్లీ. సో ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగితే కానీ వర్కింగ్ ఎఫెక్టివ్లీ అంటే వీ కెనాట్ టెల్ లైక్ దట్. వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడో సరిగ్గా ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి మనీ ట్రైల్స్లో ఈ యాజ్ ఎ టోల్ ఈ ఫైనాన్షియల్ ఈ ఫ్రాడులెంట్ కేసెస్లో ఎక్కువ శాతం ఇది ఏదైతే ఇది ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఉందో ఈ చంక్ మేజర్ చంక్ ఆఫ్ ది కేసు ఇక్కడే మీకు సాల్వ్ అయిపోతుంది. ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేస్తే ట్రైల్ నెక్స్ట్ లేటర్ పార్ట్ వస్తుంది కోర్టులో ట్రైల్, అది ఈజీ అయిపోతుంది. ఇది బాగా తరోగా చేస్తే ఇది ఇక్కడ సడన్గా ఇక్కడ బ్లాక్ అవుతున్నారు కాబట్టి అది అక్కడ అవ్వట్లేదు. అది ఎలా తరబడి అది నడుస్తుంది. ఎందుకంటే మీరు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేసి పక్కగా చేసి మీరు ఎవిడెన్స్లు విట్నెస్లు అన్ని కరెక్ట్గా మీరు సాధించగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఈజీగా అయిపోతుంది అది ప్రూవ్ చేయడం. అది అవ్వట్లేదు ఇక్కడ, ఎక్కడో సమ్వేర్ ద సిస్టమ్ ఈస్ ఫెయిలింగ్ అనిపిస్తుంది. సో అందుకనే ఇలాంటి ఫినాన్షియల్ ఫ్రాడ్స్ కానీ ఇవన్నీ కానీ అందుకే ఏళ్ళ తరబడి ఆ కేసులు నడుస్తూనే ఉంటాయి కానీ అటు విముక్తి ఉండదు. సో అదేవిధంగా మరి కేటీఆర్ గారి కేసు కూడా ఎంతవరకు అవుతుందో ఎంతవరకు వాళ్ళు ప్రూవ్ చేయగలుగుతారు అనేది మనం కాలమే సమాధానం చెప్పాలి దానికి.